ఇక విశాఖ వెళ్దాం. విశాఖ నుంచి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, తీరం ఎప్పుడులోగా దాటే అవకాశం ఉంది? ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంది? ఈ రోజు సాయంత్రం నుంచి అర్ధరాత్రిలోగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దూసుకు వస్తూ ఉంది. మరికొద్ది గంటల్లోనే ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందనుంది. తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందిన తరువాత అది క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ కాకినాడ మచిలీపట్నం మధ్య కాకినాడకు అత్యంత సమీపంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావంతో ఇటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు కూడా అన్ని చోట్ల కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాను మాత్రం ఈ మోందా తుఫాన్ అనేది అతలాకుతలం చేస్తుందనే చెప్పుకోవాలి. నిన్నటి నుంచి కూడా ఎడతెరపు లేకోకుండా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి. ఇటు వాగులు వంకలు అనేవి కూడా పొంగి పొర్లుతూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. భీకరమైన గాలులు సైతం కూడా వీస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ వర్షాభావ ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక చాలా చోట్ల కూడా అత్యధికంగా విశాఖ జిల్లాలోనే అత్యధికంగా వర్షపాతం అనేది నమోదైంది. ఈ నేపథ్యంలో స్కూళ్లకు అలాగే పలు కాలేజీలకు సైతం కూడా సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమై ఉన్నది. ఈ విపత్కర పరిస్థితులను అయితే ఎదుర్కొనేందుకు సైతం కూడా అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అన్ని చోట్ల కూడా కమాండ్ కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. ఎడతెరపి లేకోకుండా వర్షాలు అయితే కూడా కురుస్తూ ఉన్న పరిస్థితి అయితే ఇక్కడైతే నెలకొని ఉందని చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేశారు. ఈ మోందా తుఫాను నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా 43 రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 100 రైళ్లను సైతం కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలకు హెల్ప్ లైన్ సైతం కోసం అక్కడ ఏదైతే ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా కానీ వాళ్ళకి సమాచారం అందించేందుకు సైతం కూడా టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. మరొక వైపు విమాన సర్వీసులను సైతం కూడా ఇండిగో ఎయిర్ ఇండియా సైతం కూడా రద్దు చేసుకుంది. ఈ రోజు నుంచి సాయంత్రం వరకు కూడా అంటే ఇది తీరం దాటేంత వరకు కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతికూల వాతావరణ దృష్ట్యా విమాన సర్వీసులను సైతం కూడా రద్దు చేశారు. మరి ముఖ్యంగా ఇక జలవనరుల శాఖకు సంబంధించి ఇప్పటికే నీటి మట్టాలు అనేవి పెరుగుతూ ఉన్న నేపథ్యంలో నీటిని సైతం కూడా దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. నదీ పరివాహక ప్రాంతాలను సైతం కూడా అలర్ట్ చేశారు. దాదాపుగా సురక్షిత ప్రాంతాలకు ప్రజలంతా కూడా తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ తుఫాను ఎదుర్కొనేందుకు ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు భారీగా ఈ సురక్షిత కేంద్రాలను సైతం కూడా ఏర్పాటు చేశారు. తుఫాను షెల్టర్లను సైతం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తుఫాను షెల్టర్లకు ప్రజలెవరు కనుక రాకపోయినట్లయితే కనుక బలవంతంగా అయినా వాళ్ళని తీసుకువెళ్లేందుకు సైతం కూడా పోలీసుల సహాయంతో వారిని అక్కడికి తీసుకువెళ్తామంటూ కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే తుఫాను ప్రభావం అనేది అంతకంతకు పెరుగుతూ ఉంది కాబట్టి ప్రజలెవరూ కూడా నిర్లక్ష్యం వహించొద్దు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి సంబంధించి ఆరోగ్యకు సంబంధించి కానీ వాటర్కు సంబంధించి కానీ మెడికల్ కు సంబంధించి కానీ అన్ని కిట్స్ అన్ని కూడా సిద్ధం చేసి ఉన్నారు. అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేసి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా నిర్లక్ష్యం వహించొద్దంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరొక వైపు సముద్రం కూడా చాలా అలజడిగా మారిన పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూడవచ్చు. తుఫానుగా కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో అలలు సైతం కూడా చాలా ఉధృతంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముందుకు చొచ్చుకు వస్తూ ఉన్న పరిస్థితి. ఏదైతే వాతావరణ అధికారులు సూచించిన దాని ప్రకారం 4 రోజుల పాటు సముద్రం సైతం కూడా అలజడిగా ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక అన్ని బోట్లన్నీ కూడా ఈ హార్బర్ కే పరిమితమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. దాదాపుగా 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే తుఫాను తీరాన్ని దాటిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దు, ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే వాతావరణ శాఖ చెప్తూ ఉంది.
జార్జ్, తుపాను ప్రభావం ఏ మేరకు ఉందో, ఏ స్థాయిలో కనిపిస్తోందో మనకి సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతోంది. తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తీరం దాటే సమయంలో ఎటువంటి అలజడి క్రియేట్ చేసే అవకాశం ఉంది? తీరం దాటిన తర్వాత కూడా దాని ప్రభావం ఏ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉంటాయంటారు? సాధారణంగా తుఫాన్లు తీరాన్ని తాకిన తరువాత అలాగే తీరం దాటే సమయంలో మామూలుగా తుఫానుగా దాటే సమయంలోనే గాలుల వేగం అనేది దాదాపుగా 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అయితే వీచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతం ఇది తీవ్ర తుఫానుగా తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. కాబట్టి గాలుల వేగం దాదాపుగా 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా ఇంకా ఎక్కువగానే వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది కూడా దీని ప్రభావం అనేది అంతకంతకు పెరుగుతూ ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇది తీరానికి అత్యంత సమీపంగా వచ్చే కొలది గాలుల తీవ్రత పెరుగుతూ ఉంది. అలాగే వర్షాలు ప్రభావం కూడా అంతకంతకు పెరుగుతూ వస్తూ ఉంటుంది. అయితే తీరాన్ని తాకిన తరువాత ఏదైతే ఈ తుఫాను తీరాన్ని తాకిన తరువాత దాదాపుగా ఒక అరగంట పాటు ఒక ప్రశాంతమైన వాతావరణం సైతం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది తీరాన్ని తాకి తీరాన్ని దాటే సమయంలో దాదాపుగా అక్కడ 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఆ 4 గంటల సమయం మాత్రం భీకరమైన ఈదురుగాలులు, ఏదైతే వాతావరణ శాఖ చెప్తున్న దాని ప్రకారం 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీస్తూ ఉంటాయి. గ్యాప్ అనేది లేకోకుండా వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఇది తీరాన్ని దాటే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంతో పాటు దాని సరౌండింగ్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా దక్షిణ కోస్తాంధ్ర వరకు కూడా దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దీని ప్రభావం అటు దక్షిణ కోస్తాంధ్ర నుంచి ఇటు ఒడిశా ప్రాంతం వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ఇది తీరాన్ని దాటే సమయంలో మాత్రం చాలా భీకరమైన గాలులతో పాటు చెట్లు విరిగిపడిపోవడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడం, అలాగే ఈ శిథిలావస్థలో ఉన్న భవనాలు ఏవైనా ఉన్నా కానీ వాయువు కూలిపోయే ప్రమాదం సైతం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అప్రమత్తమైంది. దాదాపుగా 3 రోజుల నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడైతే అంటే ఈ విద్యుత్ తీవ్ర ఆతంకం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చెట్లు విరిగిపడిపోవడం, విద్యుత్ స్తంభాలు అనేవి కూలిపోవడం అనేది తుఫాను సమయంలో చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే ఈపీడీసీఎల్ సిద్ధమైంది. ఈపీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి 11 జిల్లాలకు సంబంధించి అధికారులను ఏర్పాటు చేశారు. వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్లను సైతం కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎక్కడ విద్యుత్ అవసరం ఏదైతే ఎక్కడ అంతరాయం ఏర్పడినా కానీ ఆ నెంబర్లు కాల్ చేస్తే తక్షణమే స్పందించే విధంగా 24 గంటలు కూడా అధికారులు అందుబాటులో ఉండేగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా 3000 స్తంభాలను సైతం కూడా ఇప్పటికే కాకినాడ ప్రాంతానికి సైతం కూడా తరలించడంతో పాటు మిగిలిన అవసరాలకు సైతం కూడా ఎక్విప్మెంట్ ఏవైతే ఉందో అట్లన్నింటిని కూడా సిద్ధంగా ఉంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా సంసిద్ధమైందనే చెప్పుకోవాలి. అయితే ఇది రాగల 24 గంటల్లోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సాయంత్రం లేదా అర్ధరాత్రికి ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంటే అత్యంత వేగంగా వస్తూ ఉంది కాబట్టి ఇది ఈ రోజు రాత్రికే తీరాన్ని తాకి ఆ తర్వాత తీరాన్ని దాటే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. రాగల 4 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మాత్రం అవసరమైతే మాత్రం తప్ప బయటకు రావద్దనంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికిస్తుంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.